నమస్కారం. ఒరిస్సాలోని పూరీ నగరంలో ప్రతి ఏటా నిర్వహించే జగన్నాథ రథయాత్రలో భాగంగా తణుకులోని రాధా మాధవ్ సేవా మందిరం ఆధ్వర్యంలో గురువారం వేల్పూర్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ వరకు యాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో దీనబంధు దాస్, బీజేపీ కార్యకర్తలు గంటాలక్ష్మి, బుద్దల రాజలక్ష్మి, ఇస్కాన్ సంస్థకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పండి గట్టిగా, హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ. 15 నెలల చిన్నారి కంటి క్యాన్సర్ చికిత్సకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందజేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ దాతృత్వ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన పెనుమూలు యేసురాజు కుమార్తె నేహశ్రీ కంటి క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ విషయం ఆ గ్రామంలోని జన సైనికుల దృష్టికి వెళ్లడంతో వారంతా స్పందించి 1,31,100 రూపాయలు సమకూర్చారు. దీనికి అదనంగా మరొక 20,000 రూపాయలు ఎమ్మెల్యే శ్రీనివాస్ తన సొంత డబ్బులు వేసి మొత్తం 1,51,000 రూపాయలను ఆ చిన్నారి కంటి క్యాన్సర్ చికిత్స నిమిత్తం తండ్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నేహశ్రీ చికిత్సకు వైద్య సహాయం నిమిత్తం ఎమ్మెల్యే శ్రీనివాస్తో సహా తామంతా అండగా ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లా బాబ్జీ, ఆ గ్రామ నాయకులు పసల శ్రీకృష్ణ, పలువురు జన సైనికులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకం అమలుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని పెంటపాడు మండల వ్యవసాయ అధికారి చేర్ల రవికుమార్ వెల్లడించారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులు ప్రీమియం చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి. రైతాంగం స్వీయ ధృవీకరణ పత్రంతో ఎకరానికి 210 రూపాయలు చొప్పున ప్రీమియం చెల్లించాలి. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోతే ఎకరాకు 42,000 రూపాయలు బీమా పరిహారం అందుతుంది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను ఏవో రవికుమార్ తెలియజేశారు. మరి మా పెంటపాడు మండలంకి సంబంధించి ఈ నాట్లన్నీ కూడా ఈ వారంతో పూర్తవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా కొత్తగా వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆగస్ట్ 15వ తారీఖు కట్ ఆఫ్ డేటు. లోన్ తీసుకున్న రైతులందరూ కూడా బ్యాంకుల్లో మీ దగ్గర ఆటోమేటిక్గా మీ లోన్ నుంచి డబ్బులు కట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇష్టం లేని రైతులు ఉంటే ఆ ఇన్సూరెన్స్ నుంచి బయటకు వస్తాను కూడా ఆప్షన్ ఇచ్చారు. దానికి సంబంధించి మీరు బ్యాంక్ వెళ్ళి లెటర్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ నియామకానికి సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించిన అభిప్రాయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఇన్ఛార్జ్ నియామకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలోపేతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అధికారంలో ఉన్నాం, మనం చాలాసార్లు ప్రతిపక్షంలో కూడా ఉన్నాం. అధికారంలో ఉంటే ప్రభుత్వాన్ని ఉపయోగించి ప్రజలకి పనిచేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించడం అనేది మన పార్టీకి ఉన్నటువంటి మౌలికమైనటువంటి సిద్ధాంతం. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను ఒక కార్యకర్తగా గర్వపడి ఈరోజు చెప్తున్నాను. అధికారంలోకి తీసుకొచ్చారంటే
దానికి కర్మ కర్త క్రియ నిష్ణాతులైనటువంటి కార్యకర్తలు నాయకులు మీ అందరికీ శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు. దీనికి తోడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఉంటుందా, మళ్ళీ పోటీ చేస్తుందా, అన్ని ఇబ్బందులు పడ్డా. ఆ రోజు ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రహదారిని విస్తరించేందుకు చేపట్టనున్న భూసేకరణ ప్రక్రియపై గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేంద్ర త్రినాథరావు, జిల్లా సహాయ కమిషనర్ సత్యనారాయణ సంబంధిత రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూసేకరణకు సంబంధించిన అంశాలపై రైతులతో అధికారులు చర్చించి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ఏఈఓ ఆత్రేపురం తహసీల్దార్ శ్రీ రామచంద్రమూర్తి, ఆలయ ధర్మకండ మండలి చైర్మన్ ముదునూరు వెంకటరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టు పనులను భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు గురువారం సందర్శించి పరిశీలించారు. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టు సందర్శన యాత్రను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 100% నిధులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడిందో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వంతో పూర్తి చేయబడుతున్నటువంటి ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే త్రాగునీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి త్రాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకి సరిపడినంత నీరు, అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో అనేటువంటి ఆసక్తి అందరికీ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే 19 నుంచి 24 వరకు ఈ ప్రాజెక్టు నత్తనడకలు కొనసాగినటువంటి సందర్భం, రివర్స్ టెండరింగ్ పేరుతో కార్యాపన చేసినటువంటి సందర్భం, ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉన్నదో దాన్ని క్వారంటైన్ అయినటువంటి నిర్మాణం చేపట్టడం, వీటన్నిటి కారణంగా గత 5 సంవత్సరాలు కుంటుకున్నటువంటి సందర్భంలో 2024లో తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారులు ఈవేళ అధికారంలో ఉన్నాయో దాని కారణంగా త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తవుతూ ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో మరింత వేగం పెంచేందుకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శించాలి అనేటువంటి కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ మేము ఈ ప్రాంతంలో బీజేపీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో సందర్శించడం జరిగింది. పనులు సంతృప్తికరంగా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే అధికారుల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కానీ, ప్రజల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు కానీ పరిగణలోకి తీసుకుని ఇవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారి దృష్టిలోకి తీసుకెళ్లి మరింత వేగం పెంచేందుకు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా రాష్ట్ర మంత్రి పి సత్యకుమార్ యాదవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, పార్టీ శాసనసభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల ఉపాలయమైన లక్ష్మీపురం శ్రీ వెంకటేశ్వర సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి వారి రథోత్సవాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రథోత్సవంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
వార్తల గురించి ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో 5,20,00,000 నిధులతో షెడ్యూల్ కులాల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు భీమవరంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు ఆంధ్ర షుగర్స్ ఆధ్వర్యంలో నిర్మించిన 1.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను ఆరంభించిన సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్రనాథ్ చౌదరి. హాజరైన సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు. ప్రజా చైతన్యంతోనే దేశాభివృద్ధి. తణుకు రోటరీ క్లబ్, ఎస్కేఎస్టీ విద్యాసంస్థలలో ఉద్బోధించిన లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. తణుకులో నిర్వహించ తలపెట్టిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రకటించిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. తాడేపల్లిగూడెం చిన్నారి కంటి క్యాన్సర్ చికిత్సకు 20,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి ఆదర్శం. పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నియామకంపై కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు. వాడపల్లి వెంకన్న ఆలయ ప్రాంత ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులు. రైతులతో చర్చించిన జాయింట్ కమిషనర్ త్రినాథరావు. పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్లు. పాల్గొన్న చట్టసభల ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.